హైప్ కొన్ని ఏదైతే బాగున్నాయి అయ్యే ట్రైలర్ లో పెట్టినట్టు అనిపించింది. ట్రైలర్ కున్న హైప్ లో సినిమా సక్సెస్ కాలేదన్న. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఓకే ఏదో డీసెంట్ గా వెళ్ళిపోతూ ఉంటది, మనం చూస్తాం ఏదో జరుగుద్ది, ఏదో ఇంటెక్షన్ తో చూస్తాం, ఇంటర్వెల్ లో హై మూమెంట్ ఉంటది, నచ్చుద్ది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే అసలు సంబంధం లేకుండా కొంచెం ఏదేదో వెళ్ళిపోతూ ఉంటది, బాగా ఖచ్చితంగా చావులు అంటూ కూడా. అంటే సెకండ్ హాఫ్ తో పోలితే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా సత్యదేవ్ గారి క్యారెక్టర్ కావచ్చు, లేదంటే వాళ్ళిద్దరి మధ్య విజయ్ దేవరకొండ గారు సత్యదేవ్ గారి మధ్య సీన్స్ ఎమోషనల్ గా పెట్టారు కానీ పెద్దగా కనెక్ట్ కాదని చెప్పాలి. ముఖ్యంగా విలగా నటించిన వెంకటేష్ అంటే చెప్పాడు కదా రిలీజ్ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. తన క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది సినిమాలో. ఒక ఒరిజినల్ విలన్ గా క్రూరత్వం చూపించాడు, యాక్టింగ్ బాగుంది, ఆ స్కిల్స్ బాగుంది, చాలా డైలాగ్ డెలివరీ అంతా ఆయన కోసం మాట్లాడాలి. ఇద్దరికన్నా యాక్టింగ్ ఆయన బాగుంది, నాకు బాగా నచ్చింది ఆయనదైతే. ఆయన క్యారెక్టర్ స్టోరీ పరంగా కొంచెం రొటీన్ స్టోరీ అయినా అంటే ఇలాంటి స్టోరీలు ఎన్ని వచ్చాయో మీరే అనుకుంటారా. బట్ స్క్రీన్ ప్లే ద్వారా బాగా గ్రిప్పింగ్ తీసుకుంటే నిజంగా ఒక బ్లాక్ బస్టర్ నిలిపిన స్లో పేస్ట్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా. అంటే ఎమోషనల్ గా కొంచెం మాసివ్ గా ట్రై చేద్దాం అనుకున్నాడు గౌతమ్ తిన్నూరుకి. బట్ విజయ్ దేవరకొండ లాంటి యాక్టర్ తీసుకుని మాసివ్ గా మంచి హై మూమెంట్స్ పెట్టే సీన్స్, అంటే మూమెంట్స్ ఉన్నా సరే అంత మూమెంట్స్ పెట్టలేదు సినిమాలో. ఒక ఇంటర్వెల్ లోనే హై మూమెంట్ వస్తుంది అన్న. ఆ ఎంట్రన్స్ సీన్ కూడా పెద్దగా మనకి ఏం అనిపించదు. సో ఓవరాల్ గా కంబ్యాక్ మూవీ అయితే కాదు, ఒక యావరేజ్ మూవీ అన్న ఒకసారి అయితే చూడొచ్చు. ఇంకా అనిరుద్ధ్ గారు బీజిఎం కోసం మాట్లాడుకుంటే పెద్దగా గొప్పగా ఇవ్వలేదు కానీ సినిమా వరకు ఆ సీన్స్ వరకు ఓకే ఏదో నార్మల్ గా ఇచ్చాడు. ఎలాగో ఫేమస్ అయిన బీజిఎం ఆర్ఆర్ఆర్ అన్న బీజిఎం అయితే బాగుంది, అక్కడ 2-3 చోట్ల బాగా పడుతుంది. సో ఓవరాల్ గా అయితే సినిమాని చూసే వాళ్ళకి అయితే ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు అన్న. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్న అది కొద్దిగా వర్క్ చేస్తుంటే నిజంగా ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే స్టోరీ పరంగా ఓకే, ఒక కాపీ స్టోరీ అంటే రొటీన్ స్టోరీ అయినా సరే ఆ స్క్రీన్ ప్లే ద్వారా మాయ చేసే కెపాసిటీ ఉంది సినిమాలో. ఆ స్క్రీన్ ప్లే రాసుకుని ఏంటంటే స్లోగా రాసుకున్నారు. అంటే అదే స్లో ప్లేస్ తెలుపుతూ ఒక ఎమోషనల్ గా ఒక అంటే అన్న తమ్ముళ్ళ మధ్యన ఎమోషన్ టచ్ చేద్దాం అనుకున్నాడు, అది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి నా వరకు చూసుకుంటే. బట్ ఇంటర్వెల్ లో మాత్రం వచ్చే సీన్ మాత్రం చాలా హైగా ఉంటది. దానివల్ల ఏంటంటే సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెంచుతుంది. బట్ ఆ సెకండ్ హాఫ్ ఏం చేయాలంటే ఫస్ట్ హాఫ్ కన్నా మరీ స్లో చేసేసారు. సో ఓవరాల్ గా మూవీ రేటింగ్ వరకు పక్కన పెడితే ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు అన్న. అది విజయ్ దేవరకొండ కోసం సినిమా కోసం ఒక యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఆయన గొప్ప సినిమా కాదు, అలాగని కంబ్యాక్ మూవీ అయితే అసలు కాదు. ఇత ముందు సినిమాలతో కొద్ది ఒక బెటర్ మూవీ అంతే, ఒక స్టోరీ విధంగా ఒక స్క్రీన్ ప్లే పరంగా అంతే. థ్యాంక్ యూ బ్రో. కింగ్డమ్ ఇది పర్సనల్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుంటే విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకొక రామ్ చరణ్ గారు లాగా, అల్లు అర్జున్ గారు లాగా, ఒక ప్రభాస్ గారు లాగా ఒక ప్రాపర్ మాస్ హీరో అని మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఆయన బ్లడ్ షీట్ కావచ్చు, యాక్షన్, ఫైట్స్, ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇరగదీస్తారు. అండ్ అదే విధంగా సత్యదేవ్ గారు యాక్టింగ్ ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు, ఆయన ఎక్సలెంట్ యాక్టర్. వాళ్ళిద్దరి మధ్య అన్న తమ్ముల బాండింగ్ కూడా బాగుంది, కెమెరా వర్క్, విజువల్స్ బాగుంది. మలయాళం యాక్టర్ వెంకటేష్ ఉన్నాడు అనమాట. సో ఆయన బాగా హైలైట్ అయినాడు ఈ మూవీలో. మురుగన్ క్యారెక్టర్ చేస్తున్నాడు, నాకైతే నిజంగా భలే నచ్చినాడు. లైక్ ఇప్పుడు యూట్యూబ్ లో మళ్ళీ ఆయన వీడియోస్ ఏమన్నా ఉంటే అది చూసుకోవడము. సో డెఫినెట్లీ అలా చేస్తాను, ఎందుకంటే ఆ లెవెల్లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాడు అనమాట. ఎవరికైతే యాక్టింగ్ ప్యాషన్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ గా మనకు తయారవుతారు. అండ్ ఓకే, అసలు విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే బ్రో, నాకైతే ఓకే బానే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే బ్రో, ఇప్పుడు కేజీఎఫ్ 2 సలారు సో ఈ మూవీస్ మనకు ఎందుకు హిట్ అయినాయి అంటే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది, లోపల మనకు హై ఇచ్చే సీన్స్, గూస్ బంప్స్, ఎగ్జిక్యూషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. ఈ మూవీ మంచి బ్యాక్ డ్రాప్, శ్రీలంకన్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు, స్మగ్లింగ్ అంతా ఉంటుంది అనమాట. ఇంకా ఏంటంటే రీఇన్కార్నేషన్, పునర్జన్మ, 70 years ముందు 70 years తర్వాత ఎట్లా కనెక్టివిటీ అంతా ఉంది, స్పై డ్రామా అంతా తీసుకున్నారు. కానీ ఎక్కడైతే హై ఇచ్చే సీన్స్ ఉంటాయో అక్కడ ఎలివేషన్ పర్లేదు. ఎక్కడైతే మనం గూస్ బంప్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక సీను, అక్కడ గూస్ బంప్స్ రాలేదు. అంటే డైరెక్టర్ వాంటెడ్ గా అదంతా నాకు అవసరం లేదు, హీరో ఎలివేషన్ అంతా అవసరం లేదు, ఫ్లాట్ గా నా హీరోని అట్లే ప్రదర్శిస్తామని అనుకుంటే అది ఓకే అనుకునిండొచ్చు మనము. బట్ కానీ నాకు అవి కొంచెం అరే మిస్ అయింది. మనము కేజీఎఫ్ 2 సలారు ఈ మూవీ కూడా ఈ జోనరాలోనే ఉంది. బట్ కానీ ఆ మూవీ చూసి మనం బయటకు వచ్చి బా గూస్ బంప్స్ మనకి ఇన్ని చోట్ల వచ్చింది, ఎలివేషన్ ఇన్ని చోట్ల వచ్చినారు, బా హై మనం ఇన్ని చోట్ల ఫీల్ అయినాము అని ఈ మూవీకి అయితే చెప్పుకునేదానికి పెద్దగా లేదు. చాలా వరకు ఫ్లాట్ గానే ఉంటుంది. అది నాకు మైనస్ అనిపించింది, పెద్ద మైనస్ అనిపించింది. అండ్ రిమైనింగ్ అంతా ఓకే బ్రో. మూవీ అయితే కాబట్టి వాళ్ళని ఏంటంటే హైలైట్ చేసి చూపించడం కోసమే ఈ సినిమా తీసిరు అన్న. అంటే చాలా గొప్పగా చూపెట్టారు, మంచి గొప్పగానే చూపెట్టారు. ఎన్నుకున్న స్టోరీ కూడా మంచిదే. కాకపోతే ఏంటంటే బాగా లాగ్ చేసి సాగదీయడం అదొక్కటి మాత్రమే డిసప్పాయింట్ తప్పితే. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ బాగుంది. ఇంకోటి సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సత్యదేవ్ గారికి, విజయ్ దేవరకొండ గారికి ఇద్దరికి మధ్యలో ఏంటంటే కొన్ని ఫైటింగ్ సీన్ విజువల్స్ పరంగా, జైల్లో ఫైటింగ్ సీన్ విజువల్స్ అవన్నీ బాగానే ఉన్నాయి.
కాకపోతే ఏంటంటే బాగా ల్యాగ్ చేసి సాగదీయడం ఇది ఒకటే డిసప్పాయింట్ అన్న, అంతకుమించి ఏం లేదు. పోలీస్ ఆఫీసర్ విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్, కాకపోతే ఏంటంటే సత్యదేవ్ గారికి ఇంటర్వెల్ బ్యాంక్ లో సడన్ ట్విస్ట్ షాక్ ఇస్తాడు, అదొకటి హైలైట్, అది కూడా చాలా హైలైట్ గా నిలిచిందని చెప్పి చెప్పుకోవచ్చు. టోటల్ గా 5 కి ఎంత ఇస్తావు రేటింగ్? 5 కి అవుట్ ఆఫ్ 2.7 ఇస్తా అన్న రేటింగ్. అంటే డిసప్పాయింట్ ఏం కాలేదన్న, వాళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసం వచ్చి సినిమా చూడొచ్చు. కాకపోతే ఏంటంటే బాగా ల్యాగ్ చేసిర్రు. ఇంకోటి హీరో హీరోయిన్ ని సినిమా రిలీజ్ కి బిఫోర్ ఏ రేంజ్ లో చూపెడతారని అనుకున్నాము, ఆడ అనుకున్నంత రేంజ్ లో ఇక్కడ చూపెట్టలేదు. కామెడీ లేదా సినిమాలో? కామెడీ అసలు లేనే లేదన్న, నవ్వుకోవడానికి అసలు అవకాశమే లేదు, ఆస్కారమే లేదు. పాటలు అసలు ఒక సాంగ్ రిలీజ్ చేసిరుగా, ఉన్న ఒక సాంగ్ కూడా లేదు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే 100% గా 1000% డిసప్పాయింట్ అవుతారు ఈ సాంగ్ రిలీజ్. నేనేం డిసప్పాయింట్ కాలేదన్న, వాళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసం అన్న కడుపు నింపుకొని వచ్చిన, అదైతే పక్కా. ఫైనల్ గా విజయ్ దేవరకొండ హిట్ కొట్టిండా? హిట్ అని అంటే అన్న సెమీ హిట్ అని చెప్తా అన్న, బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాను, ఓన్లీ జస్ట్ సెమీ హిట్ అని చెప్పేసి చెప్తా అంతే అన్న. 1 టైం చూడొచ్చు అన్న, ఆడియన్స్ అందరూ డిసప్పాయింట్ అవ్వడానికి లేదు, 1 టైం చూడొచ్చు అంతే. పెర్ఫార్మెన్స్ అయితే మాట చెప్పడానికి లేదు ఆయన గురించి. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ క్యారెక్టర్ ఉండాలి అని పెట్టినట్టు తప్ప అంటే ఎంత ఇంపార్టెన్స్ కనిపించలేదు. అండ్ నెక్స్ట్ సత్యదేవ్ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సత్యదేవ్ గారు ద రియల్ పెర్ఫార్మర్ అండి, ఆయన పెర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్ని చాలా బాగున్నాయి, బట్ కొన్ని క్వశ్చన్ మార్క్స్. తల్లిని వదిలిపెట్టి వచ్చేసారు, మరి తల్లి పొజిషన్ ఏంటి అది చూపించలేదు మనకు, అదొకటి. మరి నెక్స్ట్ సీక్వెల్ ప్రీక్వెల్ అనేది కూడా డౌట్ ఉంది. సో ఓవరాల్ గా సినిమా అయితే థియేట్రికల్ గా చూసే ఫిలిం, బిగ్ స్క్రీన్ మీద చూసే ఫిలిమే. సో రండి థియేటర్స్ రండి. ఆ బ్రదర్ బాండింగ్ కొంచెం ఎమోషనల్ గా అది వర్కౌట్ అవ్వాలా. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్, స్క్రీన్ ప్లే అండ్ క్లైమాక్స్ తేల్చేసినట్టు అనిపించింది. ఇంకా బెటర్ గా ఏమన్నా చేయవచ్చు క్లైమాక్స్ అనే ఫీల్ వచ్చింది. బట్ ఓవరాల్ ఫిలిం వాజ్ గుడ్. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ చాలా బాగుంది. గౌతమ్ గారు నిజంగా ఆయన ఎఫర్ట్స్ కనిపించాయి. ఆయన ఏదైతే నమ్మి ఆ ఒక కథను మొదలు పెట్టారో ఆయన ఎఫర్ట్స్ కనిపించే. గౌతమ్ తిరునాడు గారు ఈజ్ ఎ జమ్ ఆఫ్ ఎ డైరెక్టర్. అండ్ ప్రీవియస్ ఫిలిమ్స్ కి ఆయన ఫ్యామిలీ డ్రామాస్ తీశారు, బట్ అవుట్ ఆఫ్ జోన్ వచ్చి ఒక యాక్షన్ ఫిలిం, అది కూడా ఒక తెగకి సంబంధించి ఎలాంటి ఒక బ్యాక్ డ్రాప్ లో సినిమా తీయాలంటే చాలా గట్సి ఉండాలి. పెద్ద ఆ తమిళ్ ఫిలిం ఆ ఫ్లేవర్ గా అంటే నేచురల్ గా ఉన్నాయి సీన్స్. మనకి అరే ఆర్టిఫిషియల్ గా ఏదో చేసినట్టు. అంటే ఇక్కడ ఒక సీన్ చెప్తా, బోట్ లాగే సీన్ ఒకటి ఉంటది. మామూలుగా మన హీరోల పెర్ఫార్మెన్స్ కోసం ఆయన ఒక్కడో లాగేసినట్టు చూపించేస్తారు. అంత పెద్ద బోట్ ను ఒకటే లాగితే మనకి ఏంట్రా ఇది కూడా అనే ఫీల్ వస్తుంది. కానీ అలా ఆయన లాగుతుంటే లేదు ఎక్కడా కూడా న్యాచురాలిటీ మిస్ అవుతుంది. సినిమా చాలా న్యాచురల్ గా రియల్ ఇన్సిడెంట్స్ మన చుట్టుపక్కల జరుగుతున్న ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లారు. ఎప్పుడైనా కూడా మన సినిమా ఎప్పుడు బాగుంటది అంటే మనం వరల్డ్ లో ఎంటర్ అయినప్పుడు, బోర్ కొట్టినప్పుడు. ఫస్ట్ హాఫ్ అంతా అలాగే డ్రైవ్ చేయాలి. సెకండ్ హాఫ్ కొంచెం ఆ ల్యాగ్ సీక్వెన్సెస్ వల్ల కొంచెం బోర్ కొడుతుంది. సెకండ్ హాఫ్ నాట్ అప్ టు ద మార్క్. మిగతా సినిమా అయితే చాలా బాగుందన్న, పేరు పెట్టడానికి లేదు సినిమాకి. విజయ్ దేవరకొండకి హిట్ పడిందా లేదా? విజయ్ దేవరకొండకి అయితే కంబ్యాక్ గుడ్ హిట్ ఫిలిమే, బట్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ కాదు. ఆయన కంబ్యాక్ కోసం ఎదురు చూసిన వాళ్ళకైతే మంచి కంబ్యాక్ ఫిలిం అయితే ఇచ్చారు. ప్రీవియస్ సినిమాలకి ఈ సినిమాకి విజయ్ దేవరకొండలో మీరు గమనించింది ఏంటి? పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వాయిస్ కొంచెం మోడ్యులేషన్స్ బెటర్ ఉండాలి కానీ. అసలు వేరే లెవెల్లో ఉంది భయ. అసలు అంటే విజయ్ దేవరకొండ గారి సినిమాలు అయితే ఎలా అనుకుంటారంటే కిస్సులు, ఆ రొమాన్స్, దాని తర్వాత ఎవరు సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు ఉంటాయి అన్నమాట. అంటే కంక్లూజింగ్ ఉంటుంది అనమాట, ఏం జరిగింది అని చెప్పి. సెకండ్ హాఫ్ లో అంటే 1920s నుంచి స్టార్ట్ అయింది అనమాట. శ్రీకాకుళంలో జరిగిన ఒక సంఘటన అని చెప్పి వచ్చింది అనమాట. 1990s లో హైదరాబాద్ వచ్చింది. దాని తర్వాత ఈయన విజయ్ దేవరకొండ గారు శ్రీకాకుళం వెళ్ళి ఆ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా కాపాడతారని చెప్పి సినిమా వేరే లెవెల్లో ఉంది భయ్య. బాలేదన్న వాళ్ళకి దే డోంట్ నో వాట్ ఇస్ సినిమా గురించి తెలియదు అనమాట. సినిమా గురించి తెలియని వాళ్ళు అలాగే మాట్లాడతారని నేను అనుకుంటా ఉన్నా. మరి లాగ్ అంటే ఆ స్టోరీ తగ్గట్టు అలా వెళ్తా ఉంటుంది. స్టోరీ అయితే అలా వెళ్తా ఉంటుంది మామూలే. ఇంకా లాగనిచ్చి భయ అదే భయ చెప్తాను కదా. అంటే విజయ్ దేవరకొండ గారు కూడా చెప్పారన్నమాట, అంటే ఇది నా సినిమాను సత్యదేవ్ గారు ఇంకోటి కాదు, గౌతమ్ తిల్లూరి గారు డైరెక్టర్ నమ్మి వాళ్ళంతా ప్రొడ్యూసర్ అయితేనేమి, దాని తర్వాత డిపార్ట్మెంట్, హోల్ డిపార్ట్మెంట్ సినిమా హిట్ భయ్యా. మూవీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేది బీజిఎం. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో ఒక పాట వస్తుంది, ప్రీ క్లైమాక్స్ లో. ఆ పాట అయితే అక్కడ విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెసెన్స్, ఆయన యాక్టింగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది ఆ పాటనే. అండ్ అనిరుద్ గారి బీజిఎంఏ మూవీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆయన బీజిఎం కొడుతూనే ఉన్నారు, మాకు ఎక్కుతూనే ఉండింది. మూవీకి అనిరుద్ గారి బీజిఎం మాత్రం జనాలకు ఎక్కిస్తూనే ఉంటారు. ఆయన మా బక్కోడు ఎప్పటికైనా.
అంతే. భాగ్యశ్రీకి గ్లామర్ రోల్ పడలేదు, ఆమె కమర్షియల్ హీరోయిన్, గ్లామర్ హీరోయిన్. సో గౌతమ్ తిన్నూరి గారి గురించి తెలిసిందే కదా, సో ఆ గ్లామర్ కోషెంట్ ఉన్న రోల్ ఇవ్వలేదు, కొంచెం క్రూషియల్ రోల్, ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ కి ఏదైతే ఉంటుందో విజయ్ దేవరకొండకి హీరోయిన్ భాగ్యశ్రీకి మంచి ఫేస్ ఆఫ్ ఉంటుంది, సో మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. సో హోప్ఫుల్లీ యాక్టింగ్ తో ప్రూవ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నా. సత్యదేవ్ విజయ్ దేవరకొండ గారి కాంబినేషన్ ఫస్ట్ టైం ఆన్ ద స్క్రీన్. అసలు వీళ్ళిద్దరు ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి భయ్యా, అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. వేరే లెవెల్ కూడా కాదు అది. అన్నదమ్ములు ఎవరైనా ఉంటే, అన్నదమ్ములు ఎవరైనా సినిమా చూస్తే, నాకు అన్నదమ్ములు ఎవరు లేరు, నేను ఒక్కడనే, అయినా కానీ నేను అంతా ఫీల్ అయ్యా. కొన్ని చోట్ల ఏడిపించేశారు కూడా వీళ్ళిద్దరు. సత్యదేవ్ గారు మీరు ఏం ఆర్టిస్ట్ అయ్యా, మీరు మళ్ళా 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 ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి మంచి మంచి రోల్స్ మీకు ఇంకా ఎన్నో తగలాలి, మమ్మల్ని ఇట్లానే నవ్విస్తూ ఏడిపిస్తూ ఉండాలి. చాలా బాగా వర్కౌట్ అయింది. అందుకే విజయ్ దేవరకొండ గారు ఒక న్యూ ఇన్నోవేటెడ్ యాక్టర్ గా వచ్చారు ఈ మూవీలో. హ్యాట్స్ ఆఫ్ టు గౌతమ్, హ్యాట్స్ ఆఫ్ టు గౌతమ్. నిజంగా అంటే అంత లోలో ఉన్న మనిషి, ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియని మనిషి ఇట్లాంటి కంబ్యాక్ ఇవ్వడం అనేది వెంకన్న స్వామి సాక్షిగా తగలబెట్టేసినట్టే. ఇంకా మూవీలో మైనస్ అంటే ఇదే అన్న, చెప్తున్నా కదా, జనాలు ఇలాంటి జోనర్ అంటే ఏ జోనర్ అంటే క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే దేవరా, కేజీఎఫ్, సలార్, బాహుబలి ఇలాంటి జోనర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మంచి గూస్ బంప్ సీన్స్, మంచి ఎలివేషన్ సీన్స్. కానీ గౌతమ్ తిన్నూరి గారిని చూస్తే మనం, ఆయన ఎమోషనల్ గా జనాలకు కనెక్ట్ చేయగలిగే డైరెక్టర్ ఆయన. సో ఆయన స్టైల్లో ఆ గూస్ బంప్స్ ఎలివేషన్స్ పడనీయకుండా ఎమోషనల్ గా కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అది బాగా వర్కౌట్ అయింది. అది నెగిటివ్ అని చెప్పను, బట్ మాస్ ఆడియన్స్ కి అది నెగిటివ్ లాగా అనిపిస్తుంది అంతే. నేనైతే 3.5 ఇస్తాను ఖచ్చితంగా.